హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. అయితే ఈరోజు అయితే మాత్రం నేను ఎక్కడ ఉన్నాను అని అంటే మాత్రం ఎఫ్ స్టూడియోస్లో అయితే ఉన్నాను. అసలు ఈ ఎఫ్ స్టూడియోస్ అంటే ఏంటి, ఏం నేర్పిస్తారు అని అనుకుంటున్నారా? సో ఇక్కడ ఆల్మోస్ట్ అమ్మాయిలకు బాగా ఇష్టం ఏంటిది అని అంటే మాత్రం ఒకటి హెయిర్ కానీ సెట్ చేసుకోవడం, లేకపోతే మేకప్, స్కిన్ ఇలాంటివి ఉంటాయి కదా. మరి ఇలాంటి వాటికి ఇక్కడ వీళ్ళైతే ఏంటిదంటే ఒక అకాడమీ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆ స్టూడియోస్లో వాళ్ళు నేర్పిస్తారు ఏం చేయాలి, ఎలా చేయాలి, అండ్ మన డైలీ స్కిన్ రొటేషన్స్ ఎలా ఉంటాయని. మరి ఇక్కడ తెలుసుకుందాము మనము. సో మనం లోపలికైతే వెళ్తున్నాము. ఇదనమాట ఈ ఎఫ్ స్టూడియోస్. మరి ఇక్కడ వీళ్ళు ఏం నేర్పిస్తారు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అండ్ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో కూడా మనం చూడవచ్చు, వాళ్ళు ప్రౌడ్ వాల్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు. ఇప్పటిదాకా స్టిల్ వాళ్ళు ఏదైతే చేశారో ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం చూడొచ్చు. ఇక్కడ ఒకటైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ ఎలా ఉండే, ఆఫ్టర్ ఎలా ఉండే అనేది కూడా వాళ్ళు తీసుకున్నారు. బ్రైడల్ మేకప్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ మేకప్ కావాలంటే ఆ మేకప్, హెయిర్ స్టైల్స్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కూడా క్లయింట్తో వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. క్లియర్గా ఉంది. వాళ్ళు ఎలా అంటే అలా మీకు ఎలా కావాలి అని అనుకుంటే మీరు అలా వాళ్ళతోనే అయితే హెయిర్ కట్ కానివ్వండి, లేకపోతే మీ హెయిర్కి సంబంధించి మీరు ఎలా అనుకుంటున్నారో అవి చేపించుకోవచ్చు. అండ్ తర్వాత మీ స్కిన్ రొటీన్, స్కిన్ ఎలా ఉండాలి, స్కిన్ ఎలా కేర్ చేయాలి అనేది కూడా ఇక్కడ వాళ్ళు చెప్తారు. మరి అలాంటిది మరి నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యాము, స్టూడియోలో ఉన్నాము. సో స్టూడియోలో మనం చూడొచ్చు కూడా, ఇది ఎంత పెద్ద స్టూడియో, ఇట్స్ నాట్ అదే చిన్న స్టూడియో అయితే కాదు. ఇక్కడ అయితే మనం చూస్తున్నాము. అండ్ ఆల్రెడీ అక్కడ ఒక క్లయింట్ని కూడా అక్కడ వాళ్ళు ఏంటిదని అంటే హెయిర్ అయితే సెట్ చేస్తున్నారు. చూడవచ్చు మనము, మనకి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇది కాకుండా ఏంటిది అంటే హెయిర్ ల్యాబ్, మేకప్ ల్యాబ్, అండ్ తర్వాత స్కిన్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అంటే దానికి సంబంధించిన వరకు ల్యాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనతో పాటు అయితే మేడం ఉన్నారు. అండ్ మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్. సో మ్యామ్ చెప్పండి, మీరు అసలు ఏంటి ఎఫ్ స్టూడియోస్లో మీరు ఏమేమి నేర్పిస్తారు, ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మనకి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి స్కిన్ నేర్పిస్తాము, అండ్ మేకప్ నేర్పిస్తాము, అండ్ హెయిర్ నేర్పిస్తాము అనమాట. సో వన్స్ ఇక్కడ వీళ్ళు నేర్చుకొని వెళ్ళారు అంటే వాళ్ళు సలూన్ పెట్టుకోవచ్చు ఈజీగా, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఓన్ కెరియర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఎక్స్ట్రాగా మనం నెయిల్ ఆర్ట్ కూడా నేర్పిస్తాము. అండ్ విచ్ ఇస్ లైక్ ఇప్పుడు ఎట్లా అంటే అది ఒక ట్రెండీ అయిపోయింది. ఒక చేతికి కన్నా నెయిల్స్ అంతా లైక్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్లో వస్తుంది. ఒక హ్యాండ్కి నెయిల్ ఎక్స్టెన్షన్ పెడితే ఒక 5,000 అరౌండ్, అంటే ఒక్కసారికి వాళ్ళు ఇంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట, ఇది ఒక బిజినెస్ ట్రిక్ లాగా అనమాట. సో ఒక్కసారి మన దగ్గర మనీ ఇన్వెస్ట్ చేశారు అంటే, ఒకసారి మనీ కట్టి జాయిన్ అయ్యారు అనేసి అంటే వాళ్ళకి మెనీ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక మేకప్, ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ తీసుకుందాం, వాళ్ళకి ఒక మేకప్ ఆర్డర్ వస్తుంది. మేకప్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎంత ఉంటుంది, ఒక ఆర్డర్కి ఆల్మోస్ట్ మనం ఒక 25,000 to 30,000 ఛార్జ్ చేస్తాము. ఇక్కడ మనం ఒక 50,000 పే చేశారనుకో, ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ 2 మేకప్స్లో అంత మనీ రికవర్ అయిపోతుందా? సో అలా వాళ్ళ కెరియర్ వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ అన్నమాట. సో అలా స్కిన్ కేర్ గురించి కానీ, ఇంకా హెయిర్ గురించి కానీ, ఇప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు మూవీస్లో చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అలా కూడా మనము లైక్ హెయిర్ స్టైలిస్ట్ని పంపించి సో ఒక్కసారికి వాళ్ళు 10,000 to 15,000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేర్చుకుంటే వాళ్ళ కెరియర్ వైజ్గా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మన చేతిలో వర్క్ ఉంది అని చెప్పి వాళ్ళు లైక్ ధైర్యంగా నిల్చుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది, బాయ్స్కైనా అంటే గర్ల్స్కైనా లేకపోతే బాయ్స్కి కూడానా? ఎవరైనా నేర్చుకోవచ్చు, బాయ్ గర్ల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఏజ్కి సంబంధం లేకుండా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక 50 years వాళ్ళు ఉంటారు, వాళ్ళ కెరియర్ అంతా అయిపోయింది అనేసి బాధపడుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మన దగ్గర నేర్చుకొని వెళ్తారనమాట. వచ్చి ఒక 1 year కోర్స్ కానీ 6 months కోర్స్ కానీ చేసి వాళ్ళే ఓన్గా సలూన్ పెట్టుకున్నారని చెప్పి మాకు చెప్తూ ఉంటారనమాట. సో ఏజ్కి సంబంధం లేదు, అండ్ బాయ్ గర్ల్ అన్న ఈక్వాలిటీ లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరైనా వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటిది ఇక్కడ, అది చెప్పండి. యాక్చువల్లీ వీ డూ హ్యావ్ ర్యాపిడ్ కోర్సెస్. సో ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ర్యాపిడ్ కోర్స్ అంటే ఒక 1 weekలో మన సెల్ఫ్ మనం ఎలా గ్రూమ్ చేసుకోవాలి, ఎలా మేకప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఇన్స్టా రీల్స్,
వాళ్ళకి ఎలా అంటే అలా పిచ్చి పిచ్చిగా మేకప్ చేసేసుకొని కనిపించేస్తుంటే వాళ్ళ కమెంట్స్ ఎలా వస్తుంది, అరే నీ మేకప్ ఏంటి ఇలా ఉంది, నీ హెయిర్ స్టైల్ అట్లీస్ట్ సెట్ చేసుకోవా, నీ గ్రూమ్ చూసుకోవా అనేసి అంటారు. సో అలాంటిది లేకుండా మేము జస్ట్ ఒక థింక్ చేసి ఇలా ఒక ర్యాపిడ్ కోర్స్ అని పెడితే ఒక 1 వీక్లో వాళ్ళ టైం ఇక్కడ వచ్చి స్పెండ్ చేసి వాళ్ళు మేకప్ నేర్చుకొని హెయిర్ ఎలా సెట్ చేసుకోవాలి, వాళ్ళ ఓన్ మేకింగ్ వీడియోస్ అనమాట. సో సెల్ఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న వీడియోస్, అలాంటి మేకప్ 1 వీక్లో నేర్చుకొని వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. సో ఇదే ర్యాపిడ్ కోర్స్ అంటారు. ఓకే, ర్యాపిడ్ కోర్స్ ఇక్కడే ఉందా, ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడ లేదు యాక్చువల్లీ. 1 వీక్లో అంత ఎవరు నేర్పియారు. అంటే మనం ఇయర్స్ డ్యూరేషన్ టైం పడుతుంది. మరి అలాంటిది మీరు 1 వీక్లో హౌ కెన్ దట్ పాసిబుల్? ఇప్పుడు మనకి ఒక థింగ్ని చాలా కష్టపడి నేర్చుకోవడం కన్నా ఇష్టపడి నేర్చుకోవడం బెటర్. సో అది మనకు మన సెల్ఫ్ మేకప్ కదా, మనకి తెలుసు మన ఫేస్కి ఎలాంటిది నీడ్ అవసరము అని. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్ ఉంది, నా ఫేస్కి లిప్స్టిక్ ఒకటి సరిపోతుంది. సో అలా వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు వాళ్ళ ఫేస్కి ఏది వేసుకుంటే సరిగా సెట్ అవుతుంది అని. సో అలా వాళ్ళ చాయిస్ని వాళ్ళు ఓన్గా డిసైడ్ చేసుకోవడమే ర్యాపిడ్ కోర్స్ అనమాట. అండ్ మ్యామ్, వాట్ అబౌట్ ఈ ల్యాబ్స్ ఏంటి, అసలు ల్యాబ్లు ఏంటి? నాకు మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్లు గుర్తుకొస్తున్నాయి. యాక్చువల్లీ అది స్కిన్ క్లాస్ రూమ్స్ అనమాట. సో మనకి క్లాస్ రూమ్స్ అవి. హెయిర్ ల్యాబ్ ఉంటుంది, అంటే లైక్ ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ జరుగుతుంటాయి హెయిర్లో, డాండ్రఫ్కి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఏదైనా ట్రీట్మెంట్ జరిగే ఒక ప్లేస్ని మనం ల్యాబ్ అనేసి కన్సిడర్ చేస్తాం అనమాట. సో హెయిర్ ల్యాబ్, మేకప్ ల్యాబ్, స్కిన్ ల్యాబ్ అనేసి అలా ఉంటుంది అనమాట. ఈ ల్యాబ్లలో మీరు ఎస్ థియరీ, లేకపోతే వచ్చే స్టూడెంట్స్కి కానివ్వండి, మీరు మొత్తం ఎస్ వీరు థియరీ ఉంటుంది, మేకప్ ఉంటుంది, డెమోస్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఒక్కసారి థియరీ అయిపోయిన తర్వాత డెమో ఇస్తాము, డెమో ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎంతసేపు ఒక కష్టమైన టాపిక్ ఉంది, వాళ్ళు కొంతమంది అయితే 2 ప్రాక్టికల్స్లో నేర్చుకోగలరు, కొంతమందికి ఇంకా టైం పడుతుంది. సో అలా టైం కూడా మేము ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్ ఆఫ్ టైంలో నేర్చుకుంటారు అంటే అంత టైం మేము వాళ్ళకి ఇచ్చి దగ్గరుండి ప్రాక్టికల్స్ చేపిస్తాం. వీ డూ హ్యావ్ ఎక్స్పర్ట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఓన్ మేక్ ఓవర్స్ అండ్ ఆల్. సో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. జనరల్గా ఎలాంటి స్కిన్ మీరు యూజ్ చేస్తారు, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మీరు చేస్తారు? అంటే కొంతమందికి భయం ఉంటుంది, అమ్మో ఇది బాగుంటుందో లేదు అని చెప్పి భయపడతారు. కొంతమందికి పడుతుంది అంటారు, కొంతమందికి పడదని అంటారు, దానివల్ల నాకు ఇలా అయిపోయిందని అంటారు కదా. సో అలా ఏమైనా? థియరీ అంటేనే మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ కంప్లీట్గా ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇప్పుడు నా స్కిన్కి కొన్ని ప్రోడక్ట్స్ సెట్ అవుతాయి, కొన్ని ప్రోడక్ట్స్ సెట్ అవ్వదు. సో అది నాకు తెలుస్తుంది. సో అదే నేను ఇంకొకరికి చెప్పాలి అనేసి అంటే నాకు తెలిసి ఉండాలి బేసిక్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ అనేది మనము స్టూడెంట్స్కి ఇస్తామన్నమాట. సో స్కిన్ టెస్ట్ చేస్తాము ఫస్ట్. సో స్కిన్ టెస్ట్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం, క్లెన్జర్ అనుకుందాం, మాయిశ్చరైజర్ అనుకుందాం. సో అది వాళ్ళ స్కిన్కి సెట్ అవుతుందా లేదా అని వాళ్ళకి క్లెన్స్ చేసిన తర్వాత తెలిసిపోతుంది అనమాట. సో అలా తెలియడం అనే నాలెడ్జ్ అనేది మనం వాళ్ళకి ఇస్తాం, అంటే ఎలాంటి ప్రోడక్ట్ వాళ్ళకి యూజ్ చేయాలి చేయొద్దు అన్న నాలెడ్జ్ అనమాట. సో ఇదే మనకి థియరీ అంటే. సో ఆ థియరీ ఇస్తాము అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తాము. సో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఎలాంటి స్కిన్ వాళ్ళకి యూజ్ చేయాలి అనేసి మనం చెప్తామన్నమాట కంప్లీట్గా. సో అండ్ వాళ్ళకి మేకప్లో అయితే ఎక్కడ ప్రోడక్ట్స్ దొరుకుతుంది అండ్ ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అండ్ ఏ టైంలో ఏ స్టెప్స్ యూజ్ చేయాలి. సో ఆ ప్రోడక్ట్స్ మనకు ఎంత బడ్జెట్లో అంటే మన ఫ్రెండ్లీ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయి. సో అవన్నీ మేము సజెస్ట్ చేస్తాము. సో ఇదనమాట. మనమైతే మొత్తం స్టూడియో అయితే తిరిగి మనం చూసేద్దాం అసలు ఏమున్నాయి ఏంటి అనేది. ఇదైతే స్టూడియో, వీళ్ళు ఇక్కడైతే మేకింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హెయిర్ ల్యాబ్ కనిపిస్తుంది. ఈ హెయిర్ ల్యాబ్లో బేసిక్ థింగ్ అనమాట ఏంటిది అని అంటే, ఓకే ఈరోజు యాక్చువల్గా వినాయక చవితి వస్తుందని చెప్పి ఇక్కడ వినాయకులను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనం చూడవచ్చు వాళ్ళు క్యూట్గా చేస్తున్నారు వినాయక చవితిలోని ప్రిపరేషన్స్. అండ్ ఈ హెయిర్ ల్యాబ్లో వీళ్ళొక ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఏంటివని అంటే ఈ డూప్లికేట్స్ ఉంటాయి కదా, అవి హెయిర్స్ కానీ అండ్ అవి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళైతే మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, గణేశుడు ఎక్కడ చూసినా గణేశుడు. సో ఇక్కడ మనకి గణేశుడు కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గణేశులని ప్రిపేర్ చేస్తున్నారు. చాలాసేపటి నుంచి చేస్తున్నట్టున్నారు. మొత్తం 1 2 3 4 5 6 7 మొత్తం 7 గణేశులు అయితే ఇక్కడే ఉన్నాయి. ఇది హెయిర్ ల్యాబ్. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ల్యాబ్ కూడా చూద్దాము అండ్ ఈ ల్యాబ్లో ఏంటి అనేది. ఇదైతే మేకప్ రూమ్ అనమాట. సో మేకప్ రూమ్లో ఎలాంటి మేకప్ వేస్తారు ఏంటి అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మనం చూస్తే మాత్రం తెలుస్తుంది వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూస్ చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ అక్కడ ఆల్రెడీ మేకప్ వేస్తున్నారు.
ఒక లేడీకి అయితే వాళ్ళు మొత్తం ట్రెడిషనల్గా ఒక ట్రెడిషనల్ లుక్ ఇస్తున్నారు, చూడవచ్చు. అండ్ ఇది అయితే మేకప్ రూమ్. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం నెక్స్ట్ ఏ రూమ్ ఉంది ఏంటి అనేది. అయితే ఇక్కడ చూస్తే మాత్రం తెలుస్తుంది మనకి మిర్రర్స్ అండ్ ఇక్కడ ఏమైతే ఎక్విప్మెంట్స్ కావాలో ఆ ఎక్విప్మెంట్స్ అండ్ తర్వాత ఫౌండేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇలా వాళ్ళకి ఏ షేప్ అయితే బాగుంటుంది, ఏ కలర్ ఏ షేడ్స్ మొత్తం ఇక్కడ చూస్తున్నాం మనము. అండ్ నెక్స్ట్ వేరేది కూడా చూద్దాము ఏముంది ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకొక ల్యాబ్ కూడా ఉందన్నమాట, ఆ ల్యాబ్ ఏంటిది అనేది. అండ్ ఇదైతే చిన్న స్టూడియో అయితే కాదు, పెద్ద స్టూడియోనే. ఎందుకనంటే ఇక్కడ హెయిర్ కానివ్వండి, లేకపోతే స్కిన్ కానివ్వండి, ఇలా మనం అన్నీ యూజ్ చేస్తున్నామని అంటే అప్పుడే మనకు అర్థమైపోతుంది. అండ్ ముందలైతే స్కిన్ ల్యాబ్ ఉంది. సో మనకు అమ్మాయిలందరికీ అయితే చాలా అంటే చాలా ఏంటిదని అంటే ఈ స్కిన్ ఏదైతే ఉంటుందో అది చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ఇస్తాం. అలాంటిది ఇక్కడ స్కిన్ థెరపీ అన్నమాట. మొత్తం ఏంటిది అని అంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపించాలి అన్నా కూడా ఇక్కడ స్కిన్కి ట్రీట్మెంట్ చేస్తారు. ఎలా ఉండాలి, ట్యాన్ తీయడం కానివ్వండి, ఒక ఫేస్లో గ్లో రావాలి అనడం కానివ్వండి, వాళ్ళు అసలు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అని కూడా ఇక్కడే వాళ్ళు చెప్తారు. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ బెడ్స్ కనిపిస్తున్నాయి, మొత్తం స్కిన్ ట్రీట్మెంట్. మ్యామ్ సో చెప్పండి మ్యామ్, అసలు మరి ఈ స్కిన్ ట్రీట్మెంట్లలో మళ్ళీ ఫుడ్ ఏం తీసుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా మీరు చెప్తారా? డైట్ టిప్స్ ఉంటాయండి. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి వాళ్ళకి అంటే మంచి స్కిన్ కేర్ రెజిమెన్ ఎలా యూస్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ ప్రోడక్ట్స్తోనే కాదు కదా మన స్కిన్ అనేది మంచిగా అవ్వాలి అంటే యోగా చేయాలి, డైలీ ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, అండ్ ప్రాపర్ డైట్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఎవ్రీథింగ్ ఉంటేనే మనకి స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. సో తెల్లగా ఉండడం వేరు, హెల్తీగా ఉండడం వేరు, గ్లో ఉండడం వేరు అనమాట. సో దానికి తగ్గట్టు మనకి ప్రోడక్ట్ పైననే డిపెండ్ అవ్వకుండా సో వాళ్ళ హెల్త్ డైలీ రెజిమెన్ కూడా మంచిగా ఉండడానికి మేము ఆ టిప్స్ కూడా ఇస్తామన్నమాట. డైట్ టిప్స్ అంటారు. న్యూట్రిషన్స్ ఎస్ ఆల్వేస్ నిద్ర కూడా ఇంపార్టెంట్. నిద్ర ఇంపార్టెంట్, ఇంకా ఇంటేక్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీ అయితే ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలన్నమాట. స్కిన్కి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తారు ఇక్కడ? ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్న గాల్వానిక్ చేస్తున్నాము అండ్ హైడ్రాఫేషియల్ అయితే ఇంకా ఎవ్రీవేర్ ఉంది. సో ఇక్కడ కూడా హైడ్రాఫేషియల్ మనకి ఆల్మోస్ట్ లైక్ అన్ని సలూన్స్లో నేను విన్నది ఏంటి అంటే వాళ్ళు డెమో ఇచ్చి వదిలేస్తారు, కానీ ఇక్కడ డెమో ఇస్తున్నాం, ప్రాక్టికల్ చేపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ మన దగ్గర నుంచి పాస్డ్ అవుట్ అయ్యి వెళ్ళారు అంటే సో వాళ్ళు నేను ఇది నేర్చుకున్నాను, ఇది నేర్చుకోలేదు అని చెప్పుకోకుండా నాకు అన్నీ వస్తుంది, లైక్ నేను అన్నీ ఆల్రౌండర్ని, నేను అన్నీ చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్తో పంపిస్తాం మనం. సర్టిఫికేట్స్ ఇస్తారా మరి? మనకి ఇంటర్నేషనల్ ఎస్ సర్టిఫికేట్స్ ఇస్తాము అండ్ ప్లేస్మెంట్స్ ఇస్తాము. ఎస్ ప్రొవైడ్ చేస్తాం ప్లేస్మెంట్స్ కూడా. సో ఇది మనకి వచ్చేది ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనమాట. సో మనం ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్లేస్మెంట్స్ మనకి ఒకవేళ ఒక సలూన్ వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతారు, సో మాకు ఎంప్లాయీస్ కావాలి అనేసి అంటే సో మేము మనకి స్టూడెంట్స్ని రెఫర్ చేస్తాం. సో స్టూడెంట్స్ ఇలా FTVలో పాస్డ్ అవుట్ అయ్యింది అని చెప్తే వాళ్ళు డెమో తీసుకుంటారు అండ్ ఇఫ్ వాళ్ళకి నచ్చింది, ఆ వర్క్ నచ్చింది అంటే వాళ్ళు ఎంప్లాయీగా పెట్టుకుంటారు అనమాట. సో అదే ప్లేస్మెంట్స్, ఇంకా అదైతే 100% మనం ఇస్తాం ఇక్కడ. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి, ఇక్కడైతే వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇప్పించేస్తున్నారు కాబట్టి మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. అండ్ మేడం చెప్పారు ఏంటిది అని అంటే మాత్రం ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనేది కన్సిడర్ అయి ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ వైడ్ నుంచి మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది అని చెప్పి అయితే మేడం చెప్పారు. అండ్ ఖచ్చితంగా ఇది ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎవరికైతే కావాలి అని అనుకుంటున్నారో ఇంకా మేము ఏం చేయలేము అని అనుకోకండి, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉండేది. అలాంటిది ఇన్ కేస్ మీకు గనక ఏది రాకపోయినా ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోండి, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు మీకు, అది మాత్రం డామ్ షూర్. అండ్ మీ స్టూడియో చూసారు అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, మేకప్లో ఒకళ్ళు చేస్తున్నారు అండ్ హెయిర్ స్టైలింగ్ ఒకళ్ళు చేస్తున్నారు. అండ్ తర్వాత వీళ్ళైతే ఈ కల్చర్ని తీసుకురావడానికి అని చెప్పి ఇందాక వాళ్ళైతే ఏంటిది అని అంటే చిన్న చిన్న ఐడల్స్ గణేషుని కూడా వాళ్ళు చేయడం జరిగింది. అంటే వాళ్ళు కల్చర్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కల్చర్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి అనేది. యా సో మ్యామ్ మీ పేరేం పేరు? ప్రతిమ. ఎక్కడి నుంచి వచ్చారు?
హైదరాబాద్ నాది బేసికలీ. ఎస్. సో మీకు ఈ అకాడమీ ఎలా తెలుసు అండ్ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రజెంట్ ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. ఈ కోర్స్ ఇక్కడ నుంచి ఫినిష్ చేసిన లాస్ట్ 1 year బ్యాక్, డిప్లొమా ఆఫ్ కాస్మెటాలజీ. అండ్ ఈ సెలూన్ గురించి, అకాడమీ గురించి తెలిసింది మాత్రం ఆన్లైన్. బేసికల్గా ఆన్లైన్ రీల్స్ మనకి ఈ మధ్య ట్రెండింగ్ కాబట్టి రీల్స్లోనే చూసి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ చూసి చాలా కూల్ అనిపించింది, అందుకే జాయిన్ అయ్యాను. బట్ ట్రస్ట్ మీ, ఇట్ వర్త్ ఇట్. అండ్ ట్రైనర్స్ యాజ్ యూజువల్ గుడ్. అండ్ ఓకే ఫైన్. మీకు నేర్పించిన ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఎలా అనిపించింది వాళ్ళతోటి మీ జర్నీ? టూ ఫ్రెండ్లీ, ఫస్ట్ థింగ్ యాజ్ ఎ ట్రైనర్, టూ ఫ్రెండ్లీ. ఎవ్రీ వన్ లైక్ తేజో మ్యామ్, ఫరియా మ్యామ్ అండ్ రాకేష్ సార్, ఎవ్రీ వన్ వాజ్ ఫ్రెండ్లీ అండ్ పేషెన్స్, లాట్ ఆఫ్ పేషెన్స్. చాలా పేషెన్స్గా ఎన్నిసార్లు అడిగిన సేమ్ క్వశ్చన్ దే విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ప్రాక్టికల్ కానీ థియరీ కానీ ఎవ్రీథింగ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ బ్రీఫ్. సో గుడ్ ట్రైనర్స్ యాజ్ యూజువల్. ఎన్ని మంత్స్ చేశారు కోర్స్ మరి మీరు? 1 year చేశాను. అడ్వాన్స్, బేసిక్ టు అడ్వాన్స్. సో డిప్లొమా ఆఫ్ కాస్మెటాలజీ అంటాం దాన్ని. సో బేసిక్ నుంచి మనకి అడ్వాన్స్ మొత్తం ఉంటుంది. సో 1 year. మరి ఎక్కడ జాయిన్ అవుతున్నారు ఏంటి మరి? ఐఎమ్ పాస్డ్ అవుట్ లాస్ట్ మంతే పాస్డ్ అవుట్ అయ్యింది ఇక్కడ నుంచి. బట్ రైట్ నౌ ఫ్రీలాన్సర్గా చేస్తున్నా. ఎస్, బయట ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నా. బట్ ఈరోజు ఈవెంట్ ఉంది కాబట్టి యాజ్ ఎ ప్రొఫెషనలిజం ఐ షోడ్ అప్. ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. లాట్ యాజ్ ఎ స్టూడెంట్. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్ అంతా ఇక్కడ వచ్చేసిందా మరి మీకు బయట? డెఫినెట్లీ విత్ ఇన్ 3 months విల్ గెట్ ఇట్. డెఫినెట్లీ, బికాజ్ ఇక్కడ చూపించే వర్క్ అలాంటిది, నేచర్ వర్క్ అలాంటిది. యాజ్ ఎ ఫ్రెషర్ మీరు వచ్చిన కంప్లీట్ యూ డోంట్ నో హౌ టు హోల్డ్ యువర్ బ్రష్, హౌ డు యూ డోంట్ నో హౌ టు వాట్ ఈస్ స్కిన్ ఆల్సో. సో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బ్రీఫ్. సో మీ పేరు మ్యామ్? అలేఖ్య. ఓకే, ఎప్పుడు జాయిన్ అయ్యారు? 8 months అవుతుంది. యా. ఎలా ఉంది వర్క్ ఏంటి? అంత బాగుంటుంది ఇక్కడ. మెయిన్ హెయిర్ స్కిన్ కోసం జాయిన్ అయ్యాను. బాగా చెప్తారు సార్, ఇంకా మ్యామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అకాడమీ మటుకు బాగుంటుంది. అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ నేచర్ మెయిన్లీ ఇక్కడ. యాజ్ ఎ ఫ్రెండ్గా టీచ్ చేస్తారు ఏదైనా. వాళ్ళకి మాకు మధ్యలో ఫ్రెండ్షిప్పే. ఒక టీచర్కి స్టూడెంట్కి ఉన్నట్టు ఏముండదు. బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. యా, హెయిర్ అండ్ స్కిన్. సో మీకు ఇది ఎవరు రిఫర్ చేశారు మ్యామ్? నేను ఇన్స్టాలో చూసి జాయిన్ అయ్యాను. యా, ఇన్స్టా. అంటే ట్రస్టబుల్ అనిపిస్తా, వర్త్ ఇట్ అనిపిస్తుందా మీకు? యా, వర్త్. యా, ఇట్స్ వర్త్. నెక్స్ట్ మరి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరి? ఇక్కడ జాయిన్ అయ్యారు, బాగుంది, ఇక్కడ అయిపోతుంది, ఇంకొక 3 months అయితే దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటిది మరి? బిజినెస్ సెటప్ చేసుకుందామని జాయిన్ అయ్యాము యాక్చువల్గా మేము ఇక్కడ. పార్లర్, యా, సెలూన్ ఫ్రీలాన్సింగ్. యా. సో అంత బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటారా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, మీ పేరు? కార్తిక్. ఎస్. ఓకే, సో చెప్పండి ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి? 1 year వస్తుంది జాయిన్ అయ్యి. హెయిర్ అండ్ స్కిన్ అండ్ మేకప్ 3 courses కోసం జాయిన్ అయ్యాను. ప్రజెంట్ వచ్చేసి హెయిర్ అండ్ స్కిన్ అయిపోయింది, మేకప్ కోసం వెయిటింగ్. మేకప్ జరుగుతుంది, ఇంకొక 2 months ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఎస్. ఎలా ఉంది మీ లెర్నింగ్? చాలా బాగుంది. నేను ఇక్కడ జాయిన్ అవ్వడం కూడా ఆల్రెడీ సెర్చ్ చేశాను, ఒక 2-3 days సెర్చ్ చేశాను. ఫుల్ హైదరాబాద్ మొత్తం తిరిగాను, ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఫీజు కానీ ప్రతి ఒక్కటి నేను అన్నీ తెలుసుకున్న తర్వాత లాస్ట్కి మా ఫైనల్ ఇంకా ఇదే నాకు సెట్ అయ్యిద్ది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. నాకు ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ చెప్పే విధానం కూడా అన్నీ నాకు నచ్చాయి. అట్లీస్ట్ అండ్ 5 days ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాను, ఫస్ట్ చూశాను ఎలా ఉంది ఏంటి అని. అన్నీ చూసిన తర్వాత నాకు ఓకే అనిపించిన తర్వాత అప్పుడే నేను ఫీ పేమెంట్ చేసి నాకు ఓకే అని చెప్పి నేను జాయిన్ అయిపోయాను. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు లైఫ్? అంటే ప్లాన్ చేసుకొని ఉంటారు కదా, ఇప్పుడు నేను ఇది జాయిన్ అయ్యానంటే నెక్స్ట్ నేను ఇంకొకటి చేయాలని. సో ఎలా అనుకుంటున్నారు? ప్రజెంట్ వచ్చేసి అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత నాకు ఓన్గా బిజినెస్ పెట్టాలని ప్లాన్. నెక్స్ట్ బిజినెస్ పెట్టాలని ప్లాన్. లేదు అంటే మాత్రం ఫ్రీలాన్సర్గా చేయాలి, ఒక 1 year or 6 months అట్లా చేసేసిన తర్వాత బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్. బిజినెస్ ఇదే పెడతారా లేకపోతే ఇంకా వేరేది ఏమైనా పెడతారా? ఆల్రెడీ ఇంతకుముందు వేరే దాంట్లో నుంచి ఇందులోకి వచ్చాను. నా లైఫ్ మొత్తం చేంజ్ చేసుకోవాలి, నేను ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసి ఒక ప్రొఫెషనల్ లాగా ఉండాలి, నేను నా నేమ్ కొంచెం హై లెవెల్లో ఉండాలి అనే కాన్సెప్ట్ మీద ఇక్కడికి వచ్చాను నేను. ఇంకా దీంట్లోనే హ్యాపీగా దీంట్లోనే చేసుకోవాలని చెప్పి ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.